ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరంగాను, ప్రతికూలంగాను కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎప్పటి నుంచో మిత్రుల్లా ఉండేటటువంటి వారు, మిమ్మల్ని బాగా ప్రేమించేవారు, మీకు బాగా కావలసిన వారే మీకు దూరం అవ్వడం కానీ, శత్రువులా తయారవ్వడం కానీ, మీ మీద నిందారోపణలు చేయడం కానీ, ఇలాగేంట్రా అంటే మనస్పర్ధలు రావడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆర్థిక పరిస్థితి అంటే డబ్బుల విషయంలోనూ, వ్యవహారం విషయంలోనూ మాత్రం కష్టపడతారు. సంపాదించడానికి కావచ్చు, వ్యవహారం చేయడానికి కావచ్చు. గతంతో పోల్చుకుంటే అయితే కొంచెం పర్వాలేదన్న పరిస్థితి ఉంటుంది. కానీ ఏది ఏమైనా కూడా ఇంకా ఆర్థిక పరంగా ఇబ్బందులు అయితే మాత్రం పడతారు. ముఖ్యంగా మిత్రులతో వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, సమస్యలు బాగా పెరిగిపోయేలా ఉన్నాయి. కాబట్టి మిత్రులతో అవ్వచ్చు, ప్రేమికులతో అవ్వచ్చు, కావలసిన వారితో అవ్వచ్చు, వివాదాలకు వెళ్ళకండి, దూరంగా ఉండాలి. ఇంకా ఏదైనా ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కంగారుగాను, స్పీడ్గాను, అలాగే సెల్ ఫోన్లు చూస్తూను, ఎక్కడో ఆలోచిస్తూను వాహనాలు నడపకండి. ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువ ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా లేటుగా బయలుదేరడాలు చేయకండి. ముందరే పంద్రాలే బయలుదేరిపోయి వెళ్ళేటప్పుడే కాస్త ప్రశాంతంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక మాట్లాడేటప్పుడు కోపంగా కానీ, లేదా కొట్టినట్టుగా కానీ, దూషణగా కానీ, దురుసుగా మాట్లాడకండి. ప్రేమగా మాట్లాడండి, లేదా సౌమ్యంగా మాట్లాడండి. అవతల వాళ్ళకి ఏం చెప్పినా కొంచెం అందంగా మాట్లాడినట్లయితే, ఎందుకంటే అనవసరమైన గొడవలు మాటల వల్ల వస్తాయి.